హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. మరి ఈరోజు మన కిచెన్లో ఉండేటటువంటి లవంగాలతో మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది నేను ఇవాళ మీకు చెప్పబోతున్నాను. మరి లవంగాలతో ఏంటి ఉపయోగాలు అని అనుకుంటున్నారా? అయితే చూడండి ఫ్రెండ్స్, మనం నెలకి సరిపడా సరుకుల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం కదండి. సరుకులు అంటే ఉప్మా రవ్వ, కందిపప్పు, వేరుశనగ గుళ్ళు అలా అటువంటి కిరాణా సరుకుల్ని తెచ్చుకొని డబ్బాల్లో భద్రపరుచుకుంటాం కదా. మరి వాటిని అలాగే పెట్టుకుంటే వాటికి పురుగు పట్టే అవకాశం ఉంది. అందుకని అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఒక 4 లవంగాలని ఆ డబ్బాల్లో వేసుకొని మూతలు పెట్టుకోండి. అప్పుడు మీకు ఆ సరుకులకి పురుగు అనేది పట్టదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు హెయిర్ కూడా బాగా పెరగాలి, స్ట్రాంగ్గా ఉండాలంటే లవంగాలని చక్కగా పొడిగా చేసేసుకొని ఆ లవంగాల పొడితో పాటు కొంచెం మెంతుల పొడి, తర్వాత కరివేపాకును కూడా కొంచెం ఎండబెట్టుకొని ఒక స్పూన్ కరివేపాకు పొడిని కూడా మీరు రెగ్యులర్గా వాడేటటువంటి కొబ్బరి నూనె ఉంటుంది కదండి, ఆ కొబ్బరి నూనెలో వేసుకొని చక్కగా దాన్ని, అది రోజు నానుతూ ఉంటుంది కాబట్టి అందులో ఉన్నటువంటి రసం అంతా మీకు ఆ కొబ్బరి నూనెలోకి వెళ్తుంది. ఆ కొబ్బరి నూనె మీరు రెగ్యులర్గా యూస్ చేస్తే మీ హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది. ఇది చాలా మంచిదండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ టిప్స్ అందరికీ తెలియాలి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ 300 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. మరి నా వీడియోలన్నింటినీ చూడండి, చూసి మీ విలువైనటువంటి లైక్ ఇచ్చి మరి ఒక కామెంట్ కూడా చేసి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.